ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని మాట చేత, వాక్కు చేత మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. హల్లెలూయా. ఈ యొక్క కీర్తన రాసింది ఎవరు అంటే, మొదటగా మనం వచనాన్ని చూసుకుంటే ఈ యొక్క కీర్తన మోషే గారు రాసినటువంటి కీర్తన. మోషే దేవుని చేత బహుబలముగా వాడబడినటువంటి సేవకుడిగా మనం చూడవచ్చు. మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను, ఎవరు ఊహించలేనివి, ఎవరు కూడా ఆలోచించనివి, ఎవరు కూడా గ్రహించలేనటువంటి కార్యాలను మోషే దైవజనుడి చేత దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క మోషే గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేము శ్రమను అనుభవించిన కొలది, మేము కీడును అనుభవించిన కొలది మమ్మును సంతోషపరచుము. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో కష్టాలు, నష్టాలు, దుఃఖము, ప్రతికూల పరిస్థితులు, ఓటములు అన్నీ కూడా వారి జీవితంలో ఉంటాయి. కానీ అవన్నీ కూడా మన ఆశీర్వాదం కొరకే వచ్చాయి అని మనము ఎప్పుడు కూడా అనుకోము. దేవుడు ఎందుకు నాకు శ్రమ కలగజేసిండు, దేవుడు ఎందుకు నాకు ఈ దుఃఖాన్ని కలగజేశారు, దేవుడు ఎందుకు నన్ను ఈ శ్రమల్లో, ఈ కొలిమిలో నడిపిస్తున్నాడు అన్న ఆలోచనలతోనే మనం ముందుకు సాగుతాం. రోజు ఒక ప్రశ్నతో దేవుణ్ణి ఎదుర్కొంటాం. అయితే అవన్నీ కూడా మనకు ఆశీర్వాదములే అని మోషే గారు మనకు తెలియజేస్తున్నాడు. అవునండి, మరి కీడును అనుభవించిన ఏండ్ల కొలది దేవుడంట సంతోషాన్ని ఇస్తాడంట. కీడును మేలుకరంగా మార్చేటువంటి దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. ఆయన ఆలస్యంలో కూడా అద్భుతాలు జరిగించే దేవుడు. ఆ శ్రమలో, ఆ నిందలో, ఆ వేదనలో, ఆ శోధనలో మనకు సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆదుకునేటువంటి దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. ఇజ్రాయేలీలు వారు ఆ ఫరో ఆ చేతిలో నుండి వారు విడిపింపబడి, ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి వారు బయటికి వస్తున్న సందర్భంలో వారికి వెనక చూస్తేనేమో ఫరో సైన్యము, ముందుకెళ్తేనేమో ఎర్ర సముద్రము, రెండు అడ్డుగా ఉన్నాయి, బండగా ఉన్నాయి. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి. ఇటు మనం కూడా చాలా శ్రమల్లో, కొన్ని సార్లు ఇబ్బందుల్లో అలాగే ఉండిపోతాం. దేవుడు అక్కడనే అద్భుతం జరిగిస్తాడు, అక్కడనే ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తాడు. మరి ఆ మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ ఆరినటువంటి నేలపైన ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. అటువంటి కార్యాలు, అటువంటి ద్వారాలు దేవుడు నీ కొరకు, మన కొరకు ద్వారాలు తెరుస్తాడు అని ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఎంతైతే కీడు అనుభవిస్తున్నావో, నీవు ఎంతైతే నువ్వు శ్రమను ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎన్ని కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావో, అవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరములు, అవన్నీ కూడా నీకు సంతోషకరములని దేవుడు ఈ సమయములో జ్ఞాపకం చేస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ, స్తోత్రాలు. అవును ప్రభా, ప్రతికూలతలు, శోధనలు, శ్రమలు, కష్టాలు అనేవి అందరి జీవితాల్లో ఉంటాయి. కానీ వాటిని బట్టే మేము ఆశీర్వదింపబడతామని, అవే మాకు సంతోషానికి కారణమని ఈ రోజున తండ్రి వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీవు శ్రమలలో ఆదుకునే దేవుడవు, కష్టకాలములో మమ్మల్ని ఆదుకునే దేవుడవు ప్రభా. నష్ట సమయాన్ని అయా మా నుండి తొలగించేటువంటి దేవుడవు ప్రభా. ఇజ్రాయేలు ప్రజల్ని ఆదుకున్న దేవుడవు,
దేవుడవు, ఆ చెరసాల నుండి విడిపించినటువంటి దేవుడవు, వారికి మార్గాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడవు ప్రభా. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి కష్టంలో ఉన్నారో, ఎటువంటి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతి ఒక్క ఆ బాధ, ఇరుకు, ఇబ్బందిని అంతటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమకరముగా జరుగునట్లుగా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను అయా మీరు దృష్టించి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. అయా ఈ యొక్క తండ్రి దినమంతటిలో మీ యొక్క మెండైన దీవెనలు బిడ్డల పైన కుమ్మరించమని వారిని తండ్రి వాక్కు ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.